అమెరికాలో జరిగిన దారుణాలకు సంబంధించినటువంటి అంశాన్ని డొనాల్డ్ ట్రంప్ తాజాగా రైట్ చేసుకొచ్చాడు. డెమోక్రాట్లు అధికారంలో ఉన్నప్పుడు, బైడెన్ అధికారంలో ఉన్నప్పుడు, తను అధికారంలో లేనప్పుడు జరిగిందంటూ సోమాలియా నుంచి వచ్చినటువంటి శరణార్థులు ఎవరైతే ఉన్నారో అక్కడ చొరబాటుదారులు ప్లస్ శరణార్థులు సోమాలియాలో యుద్ధం జరుగుతుండగా, అంతర్యుద్ధం జరుగుతుండగా అక్కడి నుంచి పారిపోయి వచ్చిన వాళ్ళకి రక్షణ కల్పించినటువంటి నేపథ్యంలో వాళ్ళకి 72% మందికి ఇళ్ళు కల్పించినటువంటి పరిస్థితి ఉంది అన్నటువంటి విషయాన్ని లెక్క చెప్పుకొచ్చారు. లెక్కలేనన్ని గ్రూపులు ఉన్నాయి ఈ మైగ్రెంట్స్లో, చొరబాటుదారులలో లేదా వలసదారుల్లో. ఈ గ్రూపులు వెల్ఫేర్ని విపరీతంగా పొందుతున్నాయి. అదే సందర్భంలో వాళ్ళు దేశానికి అనుకూలంగా ఏ ఒక్క పని చేయట్లేదు, దేశానికి భారంగా మారుతున్నారు అన్నటువంటి విషయాన్ని చెప్పుకొచ్చారు. ఈవెన్ వాళ్ళల్లో 72% మందికి ఇళ్ళు కూడా ఇవ్వబడ్డాయి అన్నటువంటి లెక్క చెప్పుకొచ్చారు. ఆ లెక్కలకు సంబంధించినటువంటి వివరాలని స్వయంగా తన ట్రూత్లో ట్రంపే పోస్ట్ చేసుకొచ్చారు. ఇది అమెరికన్లకు కూడా సాధ్యం కానటువంటిది సోమాలి వాళ్ళకి లభించింది, కానీ ఎవరూ కూడా విధేయతతో లేరు అన్నటువంటి విషయాన్ని చెప్పుకొస్తున్నారు.